ఈ సృష్టిలో మనం మహిళామూర్తులను ఆది పరాశక్తిగా కొలిచే సాంప్రదాయం వేల సంవత్సరాల నాటి నుంచి ఉంది. అయితే మహిళకి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తూ ఆడపిల్ల పుట్టింది అనగానే లక్ష్మీదేవి పుట్టింది అని మనము ఈరోజు వేడుకగా అంటే ఎంతో ఘనంగా వేడుకని జరుపుకోవడం కూడా అనాది నుంచి ఈ రోజు వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మహిళకి సంబంధించిన ప్రాముఖ్యతను మనం గమనిస్తే ఆ మహిళ కోరుకునేది ఏంటంటే తన మాతృత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. అయితే ఈ ప్రపంచంలోకెల్లా మహిళ ఎప్పుడు సంతోషపడుతుంది అంటే తను పెళ్లి చేసుకొని అత్తారింటిలో అడుగు పెట్టిన తర్వాత మాతృత్వాన్ని కోరుకున్నప్పుడు ఈ ప్రపంచంలో అతి అతి బ్రహ్మాండమైన విషయాలను కూడా మర్చిపోయి తాను తల్లిని అన్న సంతోషాన్ని పరిపూర్ణత చెంది తాను విపరీతమైన సంతోషాన్ని మనం అక్కడ వ్యక్తపరుస్తుంది. అయితే ఈరోజు ఆ మహిళా మూర్తుల కోసం మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు సంతాన సాఫల్యత లేహం. అయితే ఈరోజు గమనించినట్లయితే మనం చాలా మందిని పెళ్లి కాబట్టి కొంతమంది స్త్రీలలో సంతానలేమి సమస్యలతో బాధపడతా ఉన్నారు. ఇక్కడ మహిళకి జరిగే నష్టం కంటే కూడా పురుషుల వల్ల జరిగే నష్టం అధికంగా ఉంది అని మనం ఈరోజు కరెక్ట్గా చెప్పవచ్చు. అయితే ఒకసారి చూపెట్టుకున్నా ఈ పురుషులలో ఏం జరుగుతుందంటే వీర్య కణాల సంఖ్య లోపం వల్ల శుక్రధాతువులు శోణించి అయితే వాళ్ళకి వీర్య కణాల సంఖ్య చాలా తక్కువగా ఉండి మహిళలు సంతానోత్పత్తికి అనర్హులుగా ఈరోజు చాలా మంది మారిపోతూ ఉన్నారు. ఈరోజు సంతానం లేని దంపతులు లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. IVF సెంటర్లు అని చెప్పి కూడా దాన్ని సంప్రదిస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు కూడా. అంటే సంతానాన్ని ప్రకృతి ధర్మంగా మనం పాటించి ఈరోజు సంతానాన్ని పొందినప్పుడు దానికి సమతుల్యత అనేది ఏర్పడతా ఉంది. అయితే సమతుల్యత అనేది ఏ రకంగా చెప్పొచ్చు అంటే సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ ఈశ్వరుల మహేశ్వరుల యొక్క అంశం కూడా మనం బలంగా చెప్పవచ్చు. అయితే ఈ సంతానం జరిగిన ప్రతి మహిళకు సృష్టి ఏర్పడుతుంది, స్థితికారకం ఏర్పడుతుంది, లయకారకం అంటే కర్మలు ఏర్పడతా ఉంటుంది. అలా మాతృమూర్తి తన సంతానోత్పత్తికి ఈరోజు రకరకాల సమస్యలు రకరకాల బాధలతో ఈరోజు చాలా మంది దంపతులు ఎంతో మనోవేదనకు గురై చెప్పి సంతానాన్ని అనర్హులుగా ఉండి బాధపడుతూ ఉండి విపరీతమైన హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి మహిళల కోసం ఇలా సంతానోత్పత్తి కావాలి అనుకునే వారి కోసం ఈరోజు మా సంస్థలో దాదాపు 10ల సంఖ్యలో అంటే చాలా మంది కాదు కొంతమంది మాపై నమ్మకం ఉన్న వాళ్ళు ఈ సంతాన సాఫల్యత లేహం తీసుకోవడం జరిగింది. అయితే ఈ సంతాన సాఫల్యత లేహం చాలా కష్టం ఇది తయారు చేయడం. అంటే మేము ముందే రెడీ చేసి పెట్టుకుంటాం. ఇది రకరకాల రకరకాల ఆకుల పసర్లతో దీన్ని భావన చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన ఈ భావనని మళ్ళీ ఈరోజు మనం నూరి దాన్ని లేహ్యం కింద 80 రోజులు అంటే 80 రోజులు ఒక 8 గ్రామ్స్ మోతాదు కింద తిని దేశీయ ఆవు పాలలో తాగితే ఈ పురుషుల లోపల శుక్ర కణాల సంఖ్య పెరుగుతుంది అన్నమాట. శుక్ర కణాల సంఖ్య పెరిగిన తర్వాత వాళ్ళు ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ ఉంటే తప్పక సంతానం కలుగుతుంది అనేది 100% గ్యారెంటీ. అంటే దీనికి డౌట్ ఏమీ లేదు, ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అట్లాగే ఆ మాతృమూర్తికి ఎంతో అంటే అక్కడ ఆ తల్లికి ఎంతో సంతోషం కూడా కలుగుతుందని తెలియజేస్తూ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం. ఎవరి నమ్మకాలు వాళ్ళే. వైద్యుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు వైద్యుల దగ్గరికి వెళ్ళి మాపై నమ్మకం ఉండేవాళ్ళు ఈ సంతాన సాఫల్యత లేహం తీసుకొని ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పనే, ఎందుకంటే ఇది తయారు చేయడానికి చాలా కష్టం. అట్లాంటిది మాపై నమ్మకం ఉన్న వాళ్ళకి ఇది ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు 10ల సంఖ్యలో ఇచ్చాం. చాలా మందికి 100 out of 99% రిజల్ట్ ఇచ్చిందని తెలియజేస్తూ మీ పృథ్వీరాజ్, షాద్నగర్, శ్రీ సరస్వతి ఆయుర్వేద మరియు ప్రకృతి ఉత్పత్తులు.